ఇప్పుడు అఖిలాంధ్ర ప్రజల ఆదరాభిమాన ఆప్యాయతలను అపారంగా చూరగొన్న మహానాయకుడు, మన అందరి అభిమాన అందాల కథానాయకుడు, నందమూరి నటసింహం, హిందూపూర్ శాసనసభ్యులు శ్రీ బాలకృష్ణ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కానీ తొందరగా అట్లేమన్నా కొంచెం అందరికీ
ఈరోజు ఈ చారిత్రాత్మక ఘట్టం జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క అమరావతి మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని శంకుస్థాపన అలాగే పనుల ప్రారంభోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అశేష జన సమూహానికి, ఇసుక వేస్తే రాలినంత ప్రజానికానికి ఎంతో అభిమానంతో మన రాజధాని, మనం కళ్ళలు కంటున్న రాజధాని యొక్క ఈ శంకుస్థాపన సందర్భంగా విచ్చేసిన అందరూ కూడా ముందుగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి, అలాగే మిగతా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అలాగే సర్పంచులందరికీ, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క బృహత్ కార్యక్రమంలో తమ భూదానం చేసిన రైతు అన్నలందరికీ కూడా అలాగే తెలుగుటి ఆడపడుచులకు, పిల్లలకు, పెద్దలకు, నా అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా, పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈనాడు నేను చెప్పినట్టు చారిత్రాత్మక ఘట్టంలో మనం గత చరిత్రకి వెళ్తే, హలో, అలనాడు మన గడ్డ నడిబొడ్డున ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో విదేశాల నుంచి విద్యార్థులను రప్పించి పోషించి విద్యాదానం చేశాం. రామప్ప దేవాలయంలో నీళ్లపైన రాళ్లను తేలించి అపూర్వ శిల్ప కల్పనా చాతుర్యం చూపించాం. అమరావతి గూలలో బౌద్ధ వాంగ్మయానికి ప్రాణప్రతిష్ఠ చేశాం. సింహపురి, మధ్యపురి ఓడల నుంచి ఖండాంతరాలతో వ్యాపారాలు సాగించాం. ఓరుగల్లు కోటలో సామగరిడిలో కాకలు తేలిన మేటి పోటీ జగజ్జట్టులను తయారు చేసి దేశాలకు పంపించాం. అటువంటి ఎంతో ఘన చరిత్ర కల మన ఈ యొక్క తెలుగు జాతి, తెలుగు గడ్డ, అటువంటి ఈ గడ్డలో ఈనాడు రాష్ట్రాలు విడిపోయినాయి, రెండు రాష్ట్రాలకు ఏర్పడింది. ఈరోజు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ యొక్క రాజధాని మామూలు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో ఇంతకుముందు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, అలాగే ఈ రాజధాని కూడా అనూహ్యమైన రీతిలో మన దేశంలోనే కాదు మన ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రాజధానిని ఆయన సారథ్యంలో తప్పకుండా త్వరగతిన పూర్తి కావాలని, అలాగే ఈ శుభ సందర్భంగా ఈరోజు విజయదశమి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే, ఈరోజు దశమి ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. అటువంటి ఈ పర్వదినాన ఈ యొక్క రాజధాని యొక్క శంకుస్థాపన జరగడం, అది మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరగడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. త్వరగతిని పూర్తయ్యి, అలాగే ఆ భగవంతుడు మీ అందరు కూడా ఆయురారోగ్యాల్ని, కీర్తి ప్రతిష్టల్ని, భోగభాగ్యాలని, సిరి సంపదల్ని, సంపూర్ణ ఆయుష్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఇక్కడ పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో చక్కగా అద్భుతంగా ఎండను కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఎంతో ఉత్సాహంతో, మీరు ఇచ్చిన ఉత్సాహంతో, ఎంతో ఈ అద్భుతమైన ఈ యొక్క సందర్భాన్ని వారు ఇచ్చిన ఉత్సాహంతో ఎంతో అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించారు. వాళ్ళందరూ కూడా నా ఒక కళామతల్లి ముద్దు బిడ్డగా నా తోటి కళాకారులకు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఏ పేరు దేశభక్తికి ప్రతిబింబము, ఏ పేరు దేశభక్తికి ప్రతిబింబము, ఏ పేరు భారతీయ ఆత్మకు ప్రతిరూపము, ఏ పేరు కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు సమస్త భారతీయుల హృదయ నాదము, ఏ పేరు దేశ విదేశాలలో భారతీయత దివ్య సందేశాన్ని ప్రతిబింబిస్తోందో, ఏ పేరు నవీన భారత నిర్మాణానికి అంకితమై నిలుస్తోందో, ఏ పేరు నిరుపేద భారతీయుడి ఆశా దీపమో, ఏ పేరు శక్తి, సహనం, ధైర్యం, వీరత్వం, శూరత్వం, భారతీయతకు ప్రతీకగా నిలుస్తోందో ఆ పేరే మోదీ, నరేంద్ర మోదీ. మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అమ్మల గన్నయమ్మ
ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారచి వచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గామాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద ఇది బమ్మెరె పోతనామాచ్యుని ఆంధ్ర మహాభాగవతంలోని అపూర్వమైన పద్యం. బెజ్జ మహాదేవి పేరుతో నిర్మితమైన ఈ బెజవాడలోని ఈ విజయవాడ మహానగరంలోని ఇంద్ర కీలాద్రిపై కొలువుతీరి నిఖిల జగతిని సంరక్షిస్తున్న ఆ దుర్గమ్మ తల్లి మహత్వాన్ని కీర్తిస్తూ తెలుగు భాషా సౌందర్యానికి పట్టాభిషేకం చేసిన గొప్ప పద్యమిది. ఈ విజయదశమి పర్వదినాన ఆ దుర్గమ్మ మనందరికీ సకల శుభాలను చేకూర్చాలని ఆశిస్తూ మన ప్రజా రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవం దిగ్విజయం కావాలని ఆ తల్లిని కోరుకుంటూ ప్రజాభారతి అమరావతి. ప్రజా సమైక్య నినాదమే అమరావతి. ప్రజా సహకారపు అద్భుత స్పందనే అమరావతి. తెలుగు ప్రజల ముద్దుబిడ్డ అమరావతి, మన అమరావతి. మన మట్టి, మన నీరు, మన అమరావతి. నా ఇటుక, నా త్యాగం, నాది అమరావతి. రాజధాని నిర్మాణంలో ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ భారతదేశపు దివ్య క్షేత్రాల మట్టి నుండి, దివ్య జలాల సంపద నుండి అమరావతి ఆవిర్భావాన్ని నిశ్చయించి నిర్ణయించి సుదీర్ఘ కార్యాచరణకు ఉద్యమించి అతి స్వల్ప వ్యవధిలో అపూర్వమైన విజయాన్ని అందుకుంటున్న దీక్షా దక్షుడు, మహామేధావి, ప్రజా ప్రేమికుడు, జాతి నిర్మాణ సంకల్ప సిద్ధుడు, నవ్యాంధ్ర యుగకర్త మన నారా చంద్రబాబు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్క తెలుగువారే కాదు, దేశ విదేశాల్లోని వదాన్యులు, మాన్యులు, మహనీయులు ఎందరెందరో నా ఇటుక అనే భావనకు స్పందించి అమరావతి మహానగరాన్ని నిర్మించడానికి సంసిద్ధులవుతున్నారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని పుణ్యక్షేత్రాల నుండి ఉత్సవంగా తరలి వస్తున్న ప్రజా వాళ్ళు తెస్తున్న మట్టి, నీటితో ఈ మహానగర శంకుస్థాపన జరగబోతోంది. ఆ మహోన్నత సమయం ఆసన్నమైంది. ప్రజల నమ్మకమే పునాది అన్న ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య ఫలం ఇంకొద్ది క్షణాల్లో మనందరి ఆశాకిరణం, భారతదేశ అరుణోదయం మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దివ్య హస్తాలతో ప్రారంభం కానుంది. మన ప్రజా రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవం జరగనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొనుటకు ఇక్కడికి విచ్చేయనున్న రాష్ట్ర, కేంద్ర, అంతర్జాతీయ అతిరథ మహారథులందరికీ స్వాగతం, శుభస్వాగతం. విచ్చేసిన ఎందరో మహానుభావులకి అందరికీ వందనం, అభివందనం, పాదాభివందనం. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు అమరావతి గ్యాలరీని సందర్శిస్తున్నారు. అమరావతి గత వైభవాన్ని, చరిత్రను, ఔన్నత్యాన్ని తిలకిస్తారు, పులకిస్తారు. జయ హో అమరావతి, జయ జయ హో అమరావతి. డాక్టర్ వందే మాతరం శ్రీనివాస్ వారి గళంతో మళ్ళీ ఈ నేలకి ఊపిరి పోసిన రైతులకి వందనం చెప్తూ, రైతుకి వందనం. చెక్ చెక్. చెక్ చెక్. హలో హలో.
విచ్చేసిన అందరికీ నమస్సులు. ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న కోట్లాది మంది తెలుగు ప్రజలందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ, ఈ రాజధాని నిర్మాణానికి ఎవరైతే రైతులు తమ భూముల్ని త్యాగం చేశారో వారిని స్మరిస్తూ అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట. తాజ్ మహల్ తాజ్ మహల్ తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలను మరువలేము. అమరావతి అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతుల్ని మరువలేము. ఓ అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతుల్ని మరువలేము. రెడీ, ప్లే ప్లే. రైతుకి వందనం, అన్నదాతకి వందనం, భావితరాల భాగ్య విధాతకి, భావితరాల భాగ్య విధాతకి, నవ్యాంధ్ర ప్రగతి నిర్మాతకి, మన అమరావతి తొలి నిర్మాతకు పాదాభివందనం, పాదాభివందనం. రైతుకి రైతుకి వందనం, అన్నదాతకి వందనం, రైతుకి వందనం, అన్నదాతకి వందనం. పున్నమి పున్నమి చంద్రులో, హే పున్నమి పున్నమి చంద్రులో, పున్నమి పున్నమి చంద్రులో. వందనాలు వందనాలు వేల వేల వందనాలు. కృష్ణాయ పాలెం, లింగాయ పాలెం, తాళ్ల పాలెం, వెంకట పాలెం, పిచ్చుకల పాలెం, ఎర్రపాలెం, బుర్రుపాలెం, కొండరాజు పాలెం, అబ్బరాజు పాలెం, ఉద్దండరాయుని పాలెం. పల్లె పల్లె రైతులకి పాదాభివందనం. వందనాలు వందనాలు వేల వేల వందనాలు. వందనాలు వందనాలు వేల వేల వందనాలు. చంద్రబాబుపై నమ్మకముంచి ముందుకు వచ్చిన భూములనిచ్చి, చంద్రబాబుపై నమ్మకముంచి ముందుకు వచ్చి భూములనిచ్చి, అందమైన రాజధానిని, అద్భుతమైన భవిష్యత్తుని, సరే వదిలేండి వదిలేండి, మనం చెప్తే విల్ గెట్ ద రిఫ్లెక్షన్. ఇప్పుడు శంకుస్థాపన గురించి చెప్పాలి. పూజా కార్యక్రమం జరుగుతోంది. శంకుస్థాపన, పూర్ణాహుతి
నరేంద్ర మోడీ గారి దివ్య హస్తాలతో శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమైంది. ధన్యవాదాలు వందే మాతరం శ్రీనివాస్ గారు మరియు బృందం. అద్భుతమైన సమయం, మహోన్నతమైన సంకల్పం. మీ అందరి కరతాళ ధ్వనులతో ఒక్కసారి మన రాజధాని, ప్రజా రాజధాని అమరావతి జయ హో, జయ జయ హో అమరావతి. చెప్పండి ఇన్స్ట్రక్షన్స్. రత్నాన్యాసం, శిలాన్యాస్,
వేద ఆశీర్వాదం. జయ హో అమరావతి, జయ జయ హో అమరావతి. శంకుస్థాపన కార్యక్రమం మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మీ అందరి అభిమానంతో ఆశీర్వాదంతో మన ప్రజా రాజధాని శంకుస్థాపన మహోత్సవం. నౌ we heartily humbly request our beloved people's Prime Minister Sri Narendra Modi Garu to grace this historic occasion. Sir, welcome to people's capital, Amaravati. We also request Sri ESL Narasimhan Garu, Governor of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, Chief Minister of Andhra Pradesh, Sri M. Venkaya Naidu Garu, Union Minister of Parliamentary Affairs, Urban Development, Housing and Urban Poverty Alleviation, Sri P. Ashok Gajapatiraj Garu, Union Minister of Civil Aviation, Sri S.
ఏమో అందరూ నడి రోడ్డున నిలబెడితే నలుదిక్కులు కలుపుకొని నడిబొడ్డే అనువని గుంటూరు ఘాటుతనం గుండెలోన నింపుకొని కృష్ణమ్మ కెరటాలను తలకురులుగా మార్చుకొని తుళ్ళూరు నేల తల్లి ఒడిలో పురుడోసుకొని నలుచెరువుల నీటితోటి ప్రతి ఊరి మన్నుతోటి కట్టనున్న అసలు సిసలు ఆంధ్రదేశ రాజపురి సరికొత్తగా తన దిశనే నలు దిశలా విస్తరించ విశ్వఖ్యాతి ఆర్జించ పుట్టనున్నది ఈ విజయదశమికి. నగరమా విశ్వనగరమా, నగరమా అమరావతి నగరమా, నీ జన్మమే ఆంధ్రజాతి పునర్జన్మమా, పులకించిన పర్వమా అభివృద్ధే ధ్యేయమా, ఆంధ్రమా ఆంధ్రమా, నగరమా అమరావతి నగరమా, అసలు సిసలు ఆంధ్రమా, అమరావతి నగరమా, అభివృద్ధికి చిహ్నమా, ఆంధ్రమా ఆంధ్రమా. గుండె నిండా ధైర్యం, కంటి నిండా శౌర్యం, మొక్కబోని స్థైర్యం, అలు పెరుగని సైన్యం, కలగొలిపిన వైనం, కసి నిండిన పయనం చేసే చంద్రుడే అండగా ఉండగా అభివృద్ధి మెండుగా సాగుగా. అమరావతి శ్రీ కె రోసయ్య, గవర్నర్ ఆఫ్ తమిళనాడు, శ్రీ పిబి ఆచార్య, గవర్నర్ ఆఫ్ అస్సాం అండ్ నాగాలాండ్, శ్రీ కె చంద్రశేఖర్ రావు, Chief Minister of Telangana, Sri N.V. Ramana, Judge, Supreme Court of India, Sri Bandaru Dattatreya, Union Minister of State for Labour and Employment, Srimati Nirmala Sitharaman, Union Minister of State for Commerce and Industry, Sri Yosuke Tagaki, State Minister of Economy, Trade and Industry, Government of Japan, Sri Y.S. Chowdhury, and Sri Dilip. అద్భుత సమయం. మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అతిరథ మహారథులందరూ మన రాష్ట్రం నుండే కాకుండా, మన దేశం నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా విచ్చేశారు. వారందరికీ మనఃపూర్వక స్వాగతం. స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరించబడింది. ఇప్పుడు సభా వేదిక మొదలవుతుంది. ముందుగా వాళ్ళు వచ్చారా బొకేస్ వేదిక మీదున్న పెద్దలందరికీ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిచే బొకే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. Presentation of bouquets to Prime Minister and other dignitaries on the dais. అమరావతి అహో అహో అమరావతి అమరావతి అమరావతి. అహో అహో అమరావతి నీ ఘనత చూసి గర్వపడును భరత జాతి. అహో అహో అమరావతి ఈ చరితలోన శాశ్వతమిక నీదు ఖ్యాతి. అహో అహో
థ్యాంక్ యూ సార్. నీతోనే మొదలాయను తెలుగు ప్రజకి మధురమైన గీతం, మనోహరమైన గీతం, మన రాష్ట్ర గీతం, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మర సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, మా చివల రింగమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. జై తెలుగు తల్లి. మరొక అద్భుతమైన ఘట్టం, మన ప్రియతమ ప్రధానమంత్రి గారు పార్లమెంట్ భవన్ నుంచి పవిత్రమైన మట్టిని, యమునా నదీ జలాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికి అందిస్తున్నారు. ఇది అద్భుతం, అమోఘం. మన నీరు, మన మట్టి, మన అమరావతి. तेरह जिलों से मना निर्रो मना मट्टी नैनो से तम महाप्रस्थानम के कवि श्री श्री के कविता मुझे आज बहुत उपयुक्त लग रही है और उस कविता में एक पंक्ति आज के लिए बहुत ही उपयुक्त है। नेनु सेतम प्रजा राजधनिक पुट्टू समर्पिस्तु नान्नो। వారు దేశ రాజధాని ఢిల్లీ నుంచి పార్లమెంటు ప్రాంగణంలో మట్టిని సేకరించి
పవిత్ర యమునా నది నీరుని తీసుకొచ్చి అమరావతి యొక్క రాజధాని నిర్మాణంలో నేను సైతం మట్టిని సమర్పిస్తున్నానని ప్రధానమంత్రి గారు చెప్పారు. మనకు తద్వారా శుభ సందేశాన్ని అందించారు. Thank you very much, sir. I request Mr. Yosuke Takagi, State Minister, METI, Japan, to give away his speech. Modi 首相、ナイドゥ首相、イスワラン大臣、関係者におかれましては、この日を迎えるにあたり、多大なご尽力をされてきたことに敬意を表します。本日の提訴式に日本政府を代表としてお招きいただき、大変に感謝申し上げます。To the dear people of Andhra Pradesh, today I stand here as a representative of Japan, and I can see for myself the tremendous efforts that have gone into making this event such a grand affair and such a success. Please convey my word of appreciation for all the efforts that have been taken. Thank you. 思えば、ここアマラバティという土地は、日本人にとってはまさに心のふるさとであります。紀元前3世紀にはすでに仏教が大いに栄えた世界において、アマラバティは冠たる古代都市として繁栄し、また日本のすべての学生が歴史の教科書でも勉強するかの有事も訪れた地であります。この地で日本人の価値観の糧となった仏教が発展してきました。その土地に立っていることを歴史の重みを感じております。We in Japan have learned from our young days that this great land of Amravati was a great seat of learning for Buddhism right from the 3rd century BC. And here is where the seed of the Japanese nation's culture and values have emerged. In our textbooks, we learn that Nagarjuna visited this city. For me to be standing here at this great spot today is a matter of great pride and honor. 紀元前3世紀のアショカ王の時代には巨大なストゥーパが建設されました。現代になって数々のストゥーパのレリーフに施された彫刻や仏像が発掘されてましたが、このような美しい仏像やレリーフを見ると、当時の人々がいかに信仰が厚く美しい心を持ち、そして卓越した技術力を有していたかということが分かり、尊敬の念を抱いております。I have had the good honor to see many of the Buddhist sculptures and stupas that have been excavated from around this area. It makes us realize not only what great beauty people had, what great faith, but also what great technology. For me to be standing here makes me filled with a sense of respect for the people of this place. 今まさにこの都市が人々の集まる都としてスタートを切ろうとしています。今度は日本の経験や技術を生かして、この AP 州新州都アマラバティの建設に関与と貢献していくことは、仏教が言うところの縁であると信じております。Once again, as a Japanese, I have the good fortune to stand on this sacred land, which is once again set to become a vibrant center and a great city. This time in history, Japan is here to help a lending hand. Our experience and technology is here to contribute to this great city. This in Buddhism we call En, and this in Hinduism we call Sanjog. This is Sanjog. この新しい都市づくりと繁栄に向けた努力はまさに AP 州に住む人々にとっては歴史的な事業であります。日本も第二次世界大戦後、何もない焼け野原からたくましく復興と経済発展を成功させました。我々としては日本の経験と知識、そして思いをここに至るすべての皆さんと共に共有し、世界に冠たる理想的な都市アラマバティの建設に一から参画していきたいと思います。We from Japan understand what great efforts it takes to make a new city. We remember from World War II, from the burning fields, how we created a new nation all out of nothing. All our experience, all our technology, and our good wishes are here to help the people of Amravati make this beautiful and wonderful city. Our wish is to be part of the story from the beginning, and we are here for our friendship and efforts. アジア太平洋地域は世界経済のエンジンになる可能性を秘めております。そのためには AP 州という玄関口を通じてインド洋とアジア太平洋を結びつけ、インド太平洋地域の連結性の向上と一層の経済統合を実現していくことが重要であります。
The Asia-Pacific region has the potential for becoming the growth engine for the entire global economy. This great state of Andhra Pradesh is poised to be the gateway for Asia-Pacific and the Indian Ocean region. I believe it has the potential to be the center of what can be called the Asia-Pacific Ocean region and to be the center and the hub of this place. また古くから文化的につながり、アジアで最大かつ最古の民主主義国である日本とインドは法の支配に基づき開かれた国際貿易体制に対してリーダーシップを発揮しております。 AP 州新州都建設はその象徴的な意味を有しています。アマラバティがアジアの繁栄とともに永遠に栄えていくことを記念してこのスピーチを締めさせていただきます。大変におめでとうございます。またありがとうございました。 With the backdrop of our historical and cultural ties, the two great nations of Japan and India are once again poised, the largest and the oldest democracy in Asia. Both will show leadership under a legal framework to create a trade framework based on greater prosperity. The starting of this new capital and our cooperation is a symbol of the great possibilities between these two nations. I close my speech today with my hope that this new city of Amravati will prosper and grow for eternity in continuance with the flourishing of Asia. Thank you very much. Our heartiest congratulations on this felicitous occasion. Thank you very much, sir. Thank you very much once again for your gracious presence and the support. And now, may I request Mr. Ishwaran, Singapore Minister, to speak a few words on this historic occasion. Your Excellency, Shri Narendra Modi, Prime Minister of the Republic of India, Your Excellency, Shri Chandrababu Naidu, Chief Minister of Andhra Pradesh, Your Excellency, Shri Venkaiah Naidu, Union Minister of Urban Development, Housing and Urban Poverty Alleviation and Parliamentary Affairs, Your Excellencies, Governors, Union Ministers, Minister from Japan, distinguished guests and the people of Andhra Pradesh. Namaskaram. Andhra Pradesh ప్రజలందరికీ నా తరపున విజయదశమి శుభాకాంక్షలు. Dasara ki hardik shubhkamnaye. I am delighted to join all of you today in celebrating Vijay Dashami and also deeply honored to represent Singapore Prime Minister Lee Hsien Loong and the government and people of Singapore to witness this special ceremony to mark the beginning of Andhra Pradesh's new capital city, Amaravati. Singapore is honored and privileged to be able to play a part in Amaravati's evolving story. 1 year ago, Chief Minister Chandrababu Naidu visited Singapore and shared with us his inspiring vision for Andhra Pradesh and Amaravati. He wanted Andhra to have a world-class capital city, a people's capital offering jobs and opportunities for a better life, a dynamic, vibrant and highly livable city that is environmentally sustainable and respects the rich culture and heritage of the people of Andhra Pradesh. Chief Minister Naidu visited Singapore and he invited us to partner him and his team to turn this vision into reality. And we readily agreed because India and Singapore are very close partners, because the Chief Minister is an old friend of Singapore, and also because this is an opportunity for us from Singapore to share with India and with Andhra Pradesh our experience in urban development to contribute to a meaningful and transformative effort in India. Prime Minister Modi, as part of his vision, urbanization has been identified as one of the key priority areas for a rising India today. His smart cities, Amrut and Swachh Bharat initiatives to develop 100 smart cities and rejuvenate another 500 have a profound impact, and they will have a profound impact on the lives of millions of Indian citizens, and it will make the urban and rural areas of India highly livable. With this in mind,
Prime Minister Modi welcomed and supported Singapore's partnership with Andhra Pradesh in Amaravati's development when our Emeritus Senior Minister Goh Chok Tong and I met him last year in Delhi, and we are deeply grateful for his support and encouragement. For the past 6 months or beyond, we have had intensive work with experts from Singapore government and Singapore companies, Sabana and Jurong International, and they have worked closely with Chief Minister Chandrababu Naidu and his team of ministers and officials to draw up the master plans for Amaravati and the capital region. They have also begun training Andhra Pradesh officials in urban planning and management. It was very impressive and heartening to see the sense of dedication, mission and purpose of Andhra ministers and officials, as well as the support from the community and business leaders. It was also very deeply moving for us to see how the citizens of Andhra have come forward to support this effort and contribute their ideas for the future capital city. Amaravati master plans were completed in a fast time, record time, and accepted by the government of Andhra Pradesh in July this year. And they set out a long-term vision and detailed plan for the development of the capital city and the region. And they have paved the way for today's foundation ceremony. Much work now lies ahead for the government and people of Andhra to build world-class infrastructure, implement innovative economic and social policies to attract investors from India and overseas in order to realize the vision of a strong and sustainable economy and city in Amaravati. Chief Minister, Singapore stands ready to continue our partnership with you and your citizens and your team of officials and ministers, as well as the Government of India, to contribute and share our expertise for the next stage of Amaravati's development. Finally, on behalf of Prime Minister Lee Hsien Loong of Singapore and the government and people of Singapore, I want to offer our congratulations and best wishes to Prime Minister Modi, Chief Minister Naidu, and all the people of Andhra Pradesh as you lay the foundation stone for your new capital city. May Amaravati fulfill its destiny as the city that lives forever and grows to be the pride and joy of all Andhra people. Namaskaram. Thank you. Thank you very much. ఇప్పుడు మనమంతా అన్నదమ్ములం అని చాటి చెప్పిన ఒక అద్భుతమైన వేదిక ఈ ప్రజా రాజధాని అమరావతి. జయ హో అమరావతి, జయ జయ హో అమరావతి. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీ రావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు మాననీయ ప్రధానమంత్రివర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారు, అశోక్ గజపతిరాజు గారు, నిర్మలా సీతారామన్ గారు, సుజనా చౌదరి గారు, జపాన్, సింగపూర్ దేశాల నుంచి వచ్చినటువంటి మంత్రివర్యులు, గౌరవనీయులైనటువంటి అస్సాం, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు గవర్నర్లు, గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోన్స్లే గారు, కేంద్ర మంత్రివర్యులు దత్తాత్రేయ గారు, సభలో ఆసీనులైనటువంటి పెద్దలకి, ప్రజలకి అందరికీ నా తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి విజయదశమి శుభాకాంక్షలు. పవిత్రమైనటువంటి విజయదశమి రోజున భారత ప్రధానమంత్రి గారి చేత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరానికి శంకుస్థాపన జరగడం చాలా ఆనందదాయకం. విజయదశమి నాడు ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం
అద్భుతంగా ముందుకు సాగాలని, అమరావతి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి నగరంగా నిర్మాణం కావాలని, అందుకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ 50 మంది ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పూజ్యులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారి ప్రసంగం. ఈ పవిత్ర విజయదశమి శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి, తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు అందజేస్తూ ఉన్నాను. ఈ విజయదశమి మనందరినీ విజయపథం వైపు నడిపించాలని, ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా దేశంలో తయారయ్యేందుకు మనందరం కూడా సంకల్పబద్ధులం కావాలని, దానికోసం కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేయాలని, దానితో పాటు ఇవాళ మరొక సంతోషకరమైన విషయం ఏంటైతే ఉందో, పరిపాలనా సౌలభ్యం కోసం మనం అందరం విడిపోయినప్పటికి కూడా మనందరం కూడా సోదరులాగా తెలుగు వాళ్ళందరం కలిసి ఉండాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఒక వేదికపైకి రావడం ఏదైతుందో ఇది చాలా సంతోషకరమైన విషయం, అభినందించాల్సిన విషయం. నేను ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా శ్రీ చంద్రశేఖరరావును, శ్రీ చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మంచి మార్గాన్ని మీరు చూపారు, మంచి సంకేతాన్ని ఇచ్చారు. భవిష్యత్తులో కూడా మంచి పనులు జరిగేట్టుగా మంచి మార్గం నడవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అదే కాకుండా మిత్రులారా, ఇవాళ ప్రపంచం భారతదేశం వైపు చూస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన దేశం శరవేగంతో ముందుకు వెళుతూ ఉంది అభివృద్ధి పదంలో. అభివృద్ధి 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 సుపరిపాలన నినాదంతో ప్రధానమంత్రి చేపట్టిన ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నాయి. దాని సందర్భంగా ఇవాళ ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తూ ఉంటే, భారతదేశం ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు, హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నాయని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా మన యొక్క కుల మత ప్రాంత విభేదాలన్నీ కూడా విస్మరించి అందరూ ఒకటిగా నిలబడి ప్రభుత్వానికి అండదండగా నిలబడాలి. కేంద్రము రాష్ట్రము చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రధానమంత్రి గారు స్వయంగా ఉన్నారు కాబట్టి నేను ఎక్కువగా ప్రసంగించదలుచుకోలేదు. ఒక్క విషయం మీకు మనవి చేయదలుచుకున్నాను. రాష్ట్ర విభజన సందర్భంగా ఏవైతే ఆ రోజు చెప్పిన విషయాల్లో మొట్టమొదటి విషయం పోలవరం ప్రాజెక్టు నుంచి ఆఖరు మాట వరకు కూడా తూచా తప్పకుండా ప్రభుత్వం ఆచరిస్తుంది. వాటికి కావాల్సిన అన్ని విధాల చర్యలు తీసుకుంటాము. మీ తెలుగు ప్రజల శ్రేయోభిలాషిగా ఢిల్లీలో నేను నిరంతరం ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ తెలుగు ప్రజల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చడం కోసం అన్ని విధాలా తప్పనిసరిగా పూర్తిగా సహకారం అందిస్తానని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు మన ప్రధానమంత్రి మన మీద ప్రేమతో ఢిల్లీలో పార్లమెంటు, దేశానికి ప్రత్యేకమైన పార్లమెంటు వ్యవస్థకు అత్యున్నతమైన పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని సేకరించి దానితో పాటు పవిత్రమైన యమునా నది నుంచి కూడా నీరుని తీసుకొచ్చి మన మట్టి మన నీరు అని మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు అవుతుందో ఆ పిలుపుని దేశవ్యాప్తంగా కూడా చేయడం అవుతుందో ఇది చాలా సంతోషమైన విషయాన్ని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ప్రధానమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్పారు ఇందాక, నేను సైతం ప్రజా రాజధానికి పుట్టమన్ను సమర్పిస్తున్నాను అని చెప్పని. నేను సైతం ప్రజా రాజధానికి పుట్టమన్నును సమర్పిస్తున్నానని సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పాడంటే దాని భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అమరావతి అజరామరమై నిలుస్తుంది, చరిత్రలో నిలబడిపోతుంది. శాతవాహనులు ఇక్ష్వాకులు చాళుక్యులు రెడ్డి రాజుల దగ్గర నుంచి వరుసగా ఆఖరకు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వరకు ధరణికోట వరకు ఉన్నట్టు మన చరిత్ర అవుతుందో ఆ చరిత్రను అందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దాం, నిలబడి ముందుకు వెళదాం. సగర్వంగా ప్రపంచంలో మన తెలుగు జాతి యొక్క సమైక్యతను కూడా చాటుదాం, తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని కూడా చాటుదాం అని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్. తిరుగులేని ప్రజానాయకుడు, కోటాను కోట్ల తెలుగు ప్రజలకు ఆరాధ్యుడు,
నవ్యాంధ్ర సృష్టికర్త, అమరావతి రూపకర్త, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం. గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు, జపాన్ మంత్రి గౌరవనీయులు యసుకి టుకాగి గారు, సింగపూర్ మంత్రివర్యులు గౌరవనీయులు ఈశ్వరన్ గారు, గౌరవ గవర్నర్ గౌరవనీయులు నరసింహన్ గారు, కేంద్ర మంత్రులైనటువంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు, అశోక్ గారు, మిత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు, గౌరవ గవర్నర్లైనటువంటి తమిళనాడు గవర్నర్ గారు, అదేవిధంగా అస్సాం గవర్నర్ గారు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, గౌరవనీయులు సుప్రీంకోర్టులో న్యాయమూర్తి రమణ గారు, గౌరవనీయులు మన చీఫ్ జస్టిస్ గౌరవనీయులు భోస్లే గారు, గౌరవ మంత్రులు చౌదరి గారు, దత్తాత్రేయ గారు, ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి దేశంలో ప్రముఖులు, విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. ఇదొక చరిత్ర. మామూలుగా దేశానికంతా ఒక పండుగ అయితే విజయదశమి, మన రాష్ట్రంలో 2 పండుగలు వచ్చాయి. ఒకటి విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. రెండోది, మనం ఈరోజు అమరావతి ప్రజా రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఇది ఒక పండుగ రోజు, మనం ఒక పవిత్రమైన రోజుగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఆ విషయంలో ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి పార్లమెంట్ నుంచి పుట్టమట్టి ఢిల్లీలో యమునా నీళ్లు తీసుకొచ్చి భారతదేశం యొక్క సహకారం ఉంటుంది, ప్రధానమంత్రిగా నేను కూడా సహకరిస్తానని చెప్పి ముందుకొచ్చారు. దీనికి మనందరం కూడా మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఒక బాధ్యత ఈ ప్రభుత్వానికి ఇచ్చారు, ఒక ఆదేశం కూడా ఇచ్చారు, ఒక మంచి రాజధాని కట్టాలని. అందుకే ఈరోజు చూస్తే ప్రజల ఆశలకు అనుగుణంగా ఒక ప్రజా రాజధాని, వరల్డ్ క్లాస్ రాజధాని కట్టడానికి మనం ముందుకు పోతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడుండే రైతాంగానికి మనమందరం ఈ ప్లేస్లో అసెంబ్లీ అయ్యామంటే దానికి కారణం ఇక్కడుండే రైతాంగం. మనకి ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా నేను ఒక పిలిపిస్తే ఇబ్బందులు ఉన్నాయి, ల్యాండ్ పూలింగ్ కింద ముందుకు రండి, మీరు కూడా ముందుకు వస్తే ఇది ఇద్దరికీ లాభం ఉంటుందని నేను పిలిపిస్తే బ్రహ్మాండంగా ముందుకొచ్చి అసాధ్యం అనుకున్నటువంటి 33,000 ఎకరాలు భూమిని స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారంటే ఆ రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాంటి స్ఫూర్తిని చూపించారు. అదే మరిగా ఇటీవల కాలంలో దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ అపోజ్ చేయడం, కొన్ని రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ రైతులు మాత్రం విజ్ఞత ప్రదర్శించారు. అదే మరిగా ఒక చరిత్ర సృష్టించారు. ఇది చరిత్ర ఎప్పటికీ గుర్తుంటుంది. అలాంటి రైతుల్ని ఈరోజు మనందరం కూడా
5 కోట్ల జనాభా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అమరావతికి భూమి ఇచ్చిన రైతాంగాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రజా రాజధాని. ప్రజల భాగస్వామ్యం అవసరం. ప్రజల మనోభావాల ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మన నీరు మన మట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెంటనే ప్రజల్లో బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. 13,000 గ్రామాలు, 3,000 వార్డులు, 16,000 ప్రదేశాల్లో మన నీరు మన మట్టిని ఒక పవిత్రమైన కార్యక్రమంగా తీసుకున్నారు. కులాలకు మతాలకు అతీతంగా చేశారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధ మతస్థులు, జైన్ మతస్థులు, సిక్కులు, కడకు బ్రహ్మకుమారిస్ కూడా చేరి అందరూ సమిష్టిగా పూజలు చేశారు. విజయదశమి రోజున పూజలు చేసి ఆ పూజలు ఇప్పటివరకు చేశారంటే ఇది ఒక అపూర్వ సంఘటన. దేశంలో ఉండే నదులు ఈరోజు గంగా, యమున, బ్రహ్మపుత్ర, కావేరి, అదే మరిగా గోదావరి, కృష్ణ ఇలాంటి అన్ని నదుల నుంచి 33 నదుల నుంచి పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు. వెంకటేశ్వర స్వామి దగ్గర 7 కొండల్లో ఉండే మట్టి కానీ, 7 తీర్థాల నుంచి నీరు కానీ, బంగారు బావి నుంచి నీళ్లు కానీ ఇవి కూడా తీసుకొచ్చాం. మానస సరోవర్ నుంచి పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం. కాశీ, పూరి జగన్నాథం, స్వర్ణ దేవాలయం, బుద్ధగయ, మక్కా మసీద్, జామా మసీద్, అదే మరి మెదక్ చర్చ్, అజ్మీర్ దర్గా, కడపలో దర్గా, ఇక్కడి నుంచి కూడా పుట్టమన్నం, అదే మరిగా పవిత్ర జలాలు తీసుకొచ్చాం. మహాపురుషులు ఈ దేశంలో ఎవరైతే పుట్టారో గాంధీజీ, సర్దార్ పటేల్ గారు, భగత్ సింగ్, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు, మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు, పివి నరసింహరావు, అబ్దుల్ కలాం, వాళ్ళందరి ఊర్ల నుంచి పుట్టమట్టి అదే మరి పవిత్ర జలాలు తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా పూజలు చేసి మిక్స్ చేశాం. నిన్ననే హెలికాప్టర్లో నేను ఈ ప్రాంతం అంతా తిరిగి ఎక్కడ పవిత్ర జలాలు ఉన్నాయో, పవిత్ర మట్టి ఉందో ఈ 2 కూడా ఈ ప్రాంతానికి అనుసంధానం చేశాం. Now I am requesting Honorable Prime Minister sir, yesterday we have spread all sacred soil and also water throughout capital. With your hands you have laid the foundation today. It is a very, very powerful soil now. We wanted to make it powerful soil and also very attractive place. Now we are here. Automatically all over the world people are watching. I don't have any doubt. Anything you start, it will be a successful venture. Even Amaravati will be a grand successful. That is what I am expecting. People are wishing. Sir, there is a history for this city. From Satavahanas, there is a very good Vastu also. Even northeast water is going, there is a Vastu strength. Name also Amaravati, very pleasant name. When we announced Amaravati, everybody is saying it is an excellent name. Now there is a people support. Above all these things, there is a gods, all gods. Either Hindu gods, Muslim gods or Christian gods, everybody is blessing. Sir, even Muhurtam, it is the best Muhurtam. You have come all the way from Delhi, that to Vijayadashami day. It is a rare opportunity. It is the best Lagnam, even that has been happened. Sir, ultimately, when you return from Russia, you telephoned to me. I have visited Turkmenistan and also Kazakhstan. I have seen the cities, wonderful cities they have built. We have built similar city, that is what you told me, sir.
I am delighted, I am very happy. Under your leadership, I am confident we will build world best capital, that is people's capital in Amaravati. In this, మనం అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రధానమంత్రి గారు ఇప్పటికే చాలా సహాయం చేశారు. 1850 కోట్ల రూపాయలు ఈ రాజధానికి 3 విడతలుగా ఇచ్చారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ రాజధాని ఒక బ్లూ గ్రీన్ రాజధానిగా తయారవుతుంది. ఈ రాజధానిని ఎక్కడికక్కడ నీళ్లున్నాయి, కాలువలున్నాయి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక సుందరమైన రాజధానిగా మనం నిర్మాణం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాజధానిలో 9 సిటీలు, ఒక పక్క అడ్మినిస్ట్రేటివ్ సిటీ, జస్టిస్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎంటర్టైన్మెంట్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్ సిటీస్ లాగా 9 సిటీలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. 7 రీజనల్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. 7 డెవలప్మెంట్ కారిడార్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక చరిత్ర సృష్టించబోతున్నాయి. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తే సింగపూర్ గవర్నమెంట్, నేను వారిని రిక్వెస్ట్ చేశాను, మాకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవ్వండి, ఇబ్బందులు ఉన్నాయి, మంచి సిటీ కట్టాలని ఆకాంక్ష ఉంది, సహాయం చేయమంటే అడిగిన వెంటనే 30 రోజుల్లో క్యాబినెట్ తీసుకెళ్ళి ఎంఓయూ చేసి 3 మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇచ్చారు. ఈరోజు ఇది ఒక రియాలిటీ అయింది. దీనికి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉండే మనమందరం సింగపూర్ గవర్నమెంట్ని అభినందించాల్సిన అవసరం ఉంది, ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా జపాన్ గవర్నమెంట్ కూడా, వాళ్ళు కూడా ముందుకొచ్చి మేము కూడా భాగస్వాములు అవుతాం, మేము కూడా సహకరిస్తాం అని వారు కూడా మనకు సహకరిస్తున్నారు. వారి సహకారంతో ఈరోజు ఒక ఎంఓయూ కూడా చేసుకున్నాం. ఏ విధంగా జపాన్ గవర్నమెంట్ కానీ జపాన్ యొక్క సంస్థలు ఇన్వాల్వ్ అవుతాయో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ని, మన దేశంలో ఉండే కంపెనీస్ని, స్థానికంగా ఉండే కంపెనీస్ కూడా కోరుతున్నాను, సంస్థలను కోరుతున్నాను, మీరు కూడా రండి, భాగస్వాములు కండి, అందరం కలిసి ఒక మంచి రాజధాని నిర్మాణం చేద్దాం, తప్పకుండా సహకరించమని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మరి ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకప్పుడు ఒకే రాష్ట్రం, మనందరిది తెలుగు మాట్లాడే ప్రజలం. అయితే ఈరోజు విభజన జరిగింది. ఈరోజు నా ఆలోచన కానీ, చంద్రశేఖరరావు గారి ఆలోచన కానీ కలిసి పని చేసుకుంటే, సామరస్యంగా ముందుకు పోతే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ప్రగాఢ మాకు విశ్వాసం ఉంది. తప్పకుండా మనం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్రం విభజన జరిగినప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. విభజన సమయంలో ఎప్పటికప్పుడు కూర్చొని సామరస్యంగా పరిష్కారం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఎప్పుడూ ఉంటాయి. అవన్నీ కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు పూర్తిగా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా, జరుగుతుందని కూడా ఆశిస్తున్నాను. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే ఈరోజు బైఫర్కేషన్ అయిన తర్వాత మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు వచ్చిన తర్వాత 16 నెలల్లో కేంద్రం పూర్తిగా సహకరించారు. పోలవరం ప్రాజెక్టు జరుగుతుందా అని అనుమానం ఉంటే ఈరోజు ముంపుకు గురైన మండలాలు మనకిచ్చి అది జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించారు. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాను. విభజన చట్టంలో 11 ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. అవన్నీ కూడా ఇప్పటికిప్పుడే ప్రారంభమైనాయి, అడ్మిషన్స్ అయినాయి. ఇంకా కూడా కొన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన జిల్లాలకి 2 విడతలుగా జిల్లాకు 100 కోట్ల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు.
డెఫిసిట్ ఫైనాన్స్ ఉంటే పోయిన సంవత్సరం 2,300 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవి కాకుండా ఈరోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ద్వారా అంతర్వేదిలో ఒక యూనిట్ కానీ ఇంకా కొన్ని యూనిట్స్ అన్ని కూడా మన రాష్ట్రంలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చారు ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో. అదే మరికి ఈరోజు ఇంత మునిపే చెప్పాను, క్యాపిటల్కి సహకరించారు, మెట్రో 2 మెట్రోలకు సహకరించారు, ఎయిర్పోర్ట్లకు సహకరించారు. దీనికి మనందరం కూడా మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రధానమంత్రి గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. Sir, we are all thankful to you, sir. For the last 16 months, you have done extremely well. We have taken some benefits from central government, sir. Sir, you know the pains from bifurcation. We are having so many problems. Even in the Bifurcation Act, there are some provisions. And also in the Parliament, they have announced special package. And also we are requesting only one thing, sir, from you. There are neighboring states, sir. One is Telangana, they are having Hyderabad. One is Chennai, Tamil Nadu, they are having Chennai. One is Karnataka, they are having Bangalore, sir. We don't have any income generation cities. We need your cooperation. We are requesting you, hand-holding, till we achieve, we reach neighboring states level, sir. That is our request, sir. I am confident, sir, you will extend all the cooperation in this regard, sir. ఇప్పుడు మనం విజన్ 2022 తయారు చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకుంటూనే 7 మిషన్లు పెట్టాం, 5 గ్రిడ్లు పెట్టుకున్నాం, 5 క్యాంపెయిన్ మోడ్లు చేశాం. ఉదుహు తుఫాను వచ్చి ప్రధానమంత్రి గారు వచ్చి స్వయంగా మనకు సహాయం చేశారు. ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా కేంద్ర సహకారంతో గోదావరి, కృష్ణా నదుల్ని అనుసంధానం చేసుకున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు 2వ ప్లేస్కి వచ్చాం. 2022కి భారతదేశంలో అగ్ర రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని, 29కి భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉండాలని, 2050కి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కావాలని మనం ఒక విజన్ తయారు చేసుకున్నాం. ఇందులో మీరు చూస్తే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ మీరు చూసినప్పుడు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛ భారత్ ఉంది, మేక్ ఇన్ ఇండియా ఉంది, డిజిటల్ ఇండియా, అదే మరిగా జన్ధన్, నదుల అనుసంధానం, ఈ కార్యక్రమాలన్నింటిలో మనం ముందున్నాం. దీనికి తప్పకుండా భవిష్యత్తులో కేంద్రం పూర్తిగా సహకరించి మనల్ని ఆదుకుంటే ఈ జాతి ఆదాయం పెంచడానికి, భారతదేశ అభివృద్ధికి కూడా మనం కృషి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కష్టపడే మనస్తత్వం ఉంది, అదే మరిగా బాగా ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్నాయి. మీరు ఇదే స్ఫూర్తితో పాజిటివ్గా ముందుకు వస్తే రాబోయే రోజుల్లో భవిష్యత్తు మంది విజయదశమి రోజు నేను చెప్తున్నాను, విజయాల పరంపర ఈ రోజటి నుంచే ప్రారంభం కావాలి. ఇది ప్రారంభం మాత్రం, దానికి మీరందరూ సహకరించవలసిన అవసరం ఉంది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే నాకు దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన స్ఫూర్తిని తీసుకొని పేదరికం లేని, స్వచ్ఛమైనటువంటి, పరిశుభ్రమైన, ఆరోగ్యకర, ఆనందమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసుకుందాం. దానికి ఈరోజు నాంది పలకాలని మరొక్కసారి కోరుకుంటూ, మనం అడిగిన వెంటనే ప్రధానమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. నేను మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. మీరు చూపించిన చొరవ, కష్టాల్లో ఉన్నప్పుడు మీరు సహకరించిన తీరు, మీరు అండగా నిలబడిన విధానం తెలుగు జాతి ఎప్పుడూ మర్చిపోలేదు. అలాంటి అండగా మీరు నిలిచారు. మొదటి మీటింగ్ తిరుపతిలో నేను చూశాను, ఎన్నికలకు వచ్చారు. ఆ రోజు ఒకటే మాట చెప్పారు, మీరు అధైర్యపడద్దండి, ధైర్యంగా ముందుకెళ్ళండి, అవసరమైతే ఢిల్లీ కంటే మెరుగైన రాజధానిని మేము నిర్మాణం చేస్తానని ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు.
అలాంటి సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ ఈరోజు వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అమరావతి చరిత్ర సృష్టించాలని దానికి మీరందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. Thank you very much, sir. The name which reflects the patriotism, the name which is the reflection of the Indian soul, the name which plays the melodious music of nationality on every heart of every Indian. The name is none other than Modi, Shri Narendra Modi, the Prime Minister of our great nation, a great leader for a great country. May I now request Shri Narendra Modi ji to give away his valuable message on this historic occasion. ఆ దివ్య సందేశాన్ని పూజ్యులు పెద్దలు వెంకయ్య నాయుడు గారు తెలుగులో అనువదిస్తారు. प्रिय मैना सदोरा, प्रिय मैना सोदारा, सोदारी, मानुसारा, नमस्कारम. అందరికీ విజయాదశమి శుభాకాంక్షలు. ప్రియమైన సోదరీమణులారా, మీ అందరికీ పవిత్రమైన విజయదశమి శుభాకాంక్షలని ప్రధాని గారు తెలియజేస్తున్నారు. आंध्र प्रदेश के राज्यपाल श्रीमान नरसिम्हन जी, राज्य के मुख्यमंत्री श्रीमान चंद्रबाबू जी, केंद्र में मंत्री परिषद के मेरे साथी श्रीमान वेंकैया नायडू जी, मंत्रिमंडल के मेरे साथी श्री अशोक गजपति राजू जी, सिंगापुर के मिनिस्टर फॉर ट्रेड एंड इंडस्ट्री मिस्टर एस ईश्वरन, तमिलनाडु के राज्यपाल श्रीमान रोसैया जी, असम एवं नागालैंड के राज्यपाल श्रीमान पी.बी. आचार्य जी, तेलंगाना के मुख्यमंत्री श्रीमान के.सी. राव, सुप्रीम कोर्ट के न्यायाधीश जस्टिस एन.वी. रमणा जी, केंद्र में मंत्रिमंडल के मेरे साथी श्रीमान बंडारू दत्तात्रेय जी, केंद्र में मंत्रिमंडल के मेरे साथी श्रीमती निर्मला सीतारामन जी, जापान के स्टेट मिनिस्टर ऑफ इकोनॉमी ट्रेड एंड इंडस्ट्री मिस्टर योशुके तागाकी, केंद्र में मंत्रिमंडल के मेरे साथी श्रीमान वाई.एस. चौधरी, हैदराबाद हाई कोर्ट के कार्यवाहक मुख्य न्यायाधीश जस्टिस दिलीप भोसले जी, आज विजयादशमी के इस पावन पर्व पर और नवरात्रि की शक्ति उपासना के बाद आंध्र प्रदेश एक महत्वपूर्ण कदम उठा रहा है. నవరాత్రి ఉపవాసాలు పూర్తి చేసుకొని విజయదశమిలో ప్రవేశించిన ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఒక నూతన అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉంది. आज आंध्र प्रदेश की राजधानी, जो राजधानी सदियों से अपनी एक सांस्कृतिक विरासत लेकर के जी रही है, अपनी एक ऐतिहासिक विरासत को लेकर के जी रही है, उस संस्कृति के साथ जोड़ते हुए, उस ऐतिहासिक विरासत को साथ जोड़ते हुए अमरावती नए रंग रूप के साथ, नए आधुनिक साज सज्जा के साथ आंध्र के आशा अपेक्षा का केंद्र बिंदु बनने जा रही हैं और एक प्रकार से सच्चे अर्थ में पीपल्स कैपिटल बनने जा रही हैं. मैं यहाँ की सरकार को, यहाँ के नागरिकों को हृदय से बहुत बहुत बधाई देता हूँ, अभिनंदन करता हूँ. శతాబ్దాల యొక్క చరిత్ర కలిగి, వారసత్వం కలిగి, సంస్కృతిని కలిగి, వాటన్నింటినీ గుర్తు చేసే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని
అన్ని రకాల సాంకేతిక హంగులతో చారిత్రాత్మక నేపథ్యంతో ప్రజా రాజధానిగా ఈ యొక్క అమరావతి ఏర్పడుతున్న సందర్భంగా నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. सरकार बनने के इतने कम समय में चंद्रबाबू ने जिस गति से इस काम को हाथ में लिया और इसको दुनिया में जो कुछ श्रेष्ठ है उसको समाहित करने का प्रयास किया, इसलिए मैं चंद्रबाबू जी को हृदय से बहुत बहुत अभिनंदन देता हूं. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ మంచి అలవాట్లు మంచి పద్ధతులు ఉదాహరణలు ఉన్నాయో వాటన్నింటినీ సేకరించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు వాటన్నింటినీ జోడించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నేను వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను శ్రీ చంద్రబాబు నాయుడు గారికి. हमारा देश आज़ाद होने के बाद बहुत कम नए शहर बने हैं और उसके कारण भारत में नए शहर बनाना ये विषय उतनी मात्रा में लोगों में प्रचलित नहीं है कि आज के युग में जितनी मात्रा में होना चाहिए था. స్వాతంత్ర అనంతరం మన దేశంలో దురదృష్టవశాత్తు కొత్త నగరాల యొక్క సుందర నగరాల యొక్క నిర్మాణం అనుకున్నట్టుగా జరగలేదు. కానీ ఇవాళ ఆ అవసరం ఎంతో కూడా ఉంది. दुर्भाग्य से पिछले कुछ दशकों में हमारे देश में एक ऐसी सोच बनी कि अर्बनाइजेशन एक समस्या है और उसी के चलते हमने इस ग्रोथ सेंटर की तरफ अनदेखी की है. మన దేశంలో ఈ పట్టణీకరణ వైపు తగినంత మనం శ్రద్ధ తీసుకోలేదు. అందుకని ఇవాళ ఈ అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడింది. आज समय की मांग है कि अर्बन डेवलपमेंट को हमने समस्या नहीं मानना चाहिए, उसे एक अपॉर्चुनिटी मानना चाहिए. ఈ పట్టణీకరణ ఒక సమస్యగా కాకుండా ఇది ఒక గొప్ప మహత్తర అవకాశంగా చేపట్టి పట్టణాల యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టవలసి ఉంది. और इसीलिए भारत सरकार ने दुनिया जिस प्रकार से बदलती रही है, जिस प्रकार से टेक्नोलॉजी का उपयोग हो रहा है, हमें एक आधुनिक शहरों की रचना की ओर जाना होगा और 100 स्मार्ट सिटी की दिशा में जाने का एक अहम कदम भारत सरकार ने उठाया है. ప్రపంచంలో ఏ విధంగా అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సుందర నగరాల వైపు దృష్టి సారిస్తున్నారో అదేవిధంగా భారతదేశంలో కూడా ఈ శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత ఆధునికమైన యొక్క సుందరమైన యొక్క ఆకర్షణీయ నగరాలను 100 నగరాలను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం కూడా నిర్ణయించింది. और ये शहर इकोनॉमिक एक्टिविटी के भी सेंटर हो, आर्थिक ग्रोथ के भी वो इंजन बने, इस प्रकार के शहरों की एक रचना नए सिरे किसी करने की दिशा में हमारा प्रयास है. ఈ కొత్త నగరాల్లో ఒకవైపు సంపదను సృష్టించడము, మరొక వైపు ఆధునీకరించడము, ప్రజల యొక్క జీవనంలో మెరుగుదల తీసుకురావడం ఇది నా యొక్క ఉద్దేశం. और तब जाकर के ये नया आधुनिक शहर जिसमें आधुनिक से आधुनिक टेक्नोलॉजी का उपयोग हो, आधुनिक से आधुनिक ट्रांसपोर्टेशन हो, वॉक टू वर्क की योजना हो, ग्रीन हो, नो वेस्टेज वाला सिटी बने. వ్యర్థాలు ఉండకుండా మనం నడిచిపోయి పని చేసుకునేదానికి అవకాశం కలిగించే విధంగా వాహనాలు అవసరం లేకుండా అదేవిధంగా ఆధునిక హంగులు కూడా కలిసి అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండే నగరాలను మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. వ్యర్థ పదార్థాలు ఎక్కువగా రాకుండా పరిశుభ్రతగా ఉండే నగరాలను మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. मैं आशा करता हूं कि देश के अंदर अर्बन डेवलपमेंट की दिशा में जो नए कदम उठाए हैं उसमें अमरावती, आंध्र प्रदेश एक सीमा चिन्ह के रूप में मार्गदर्शक काम करेगा, ऐसा मुझे विश्वास है. ఈ దేశంలో పట్టణాభివృద్ధి ఏదైతే వేగంగా ముందుకు వెళుతుందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఈ అమరావతి నగరం కూడా ఒక ముఖ్య భాగస్వామి దిక్సూచిగా ఉండాలని చెప్పని నేను ఆశిస్తూ ఉన్నాను. अभी जापान के मंत्री श्री बता रहे थे कि नया शहर कितना बनाना कितना कठिन होता है, उसका जापान को भली भांति अनुभव है.
జపాన్ మంత్రి గారు ఇప్పుడే కొత్త నగరం ఏర్పాటు చేయడంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, సవాళ్ళు ఎదురవుతాయని అనేక అనుభవాలు ఇప్పుడు చెప్పారు. मेरे जीवन में भी ऐसा अवसर आया जब 2001 में गुजरात में भयंकर भूकंप आया. उसके बाद मुझे गुजरात के मुख्यमंत्री का दायित्व आया. पूरा कच्छ जिला हमारा और अन्य जिलों के महत्वपूर्ण शहर एक प्रकार से ध्वस्त हो चुके थे. हमारे सामने बड़ी चुनौती थी उन सभी गांवों को, शहरों को खड़ा करना. నా జీవితంలో కూడా అలాంటి సవాలు అనుభవం ఎదురైంది. 2001లో భయంకరమైన భూకంపం కచ్లో, గుజరాత్లో వచ్చినప్పుడు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టే బాధ్యత నాపై వచ్చింది. దాన్ని మొత్తం అంతా విధ్వంసం ఆ ప్రాంతాన్ని అంతా తిరిగి పునర్నిర్మాణం చేయడం అవుతుందో అది ఒక పెద్ద సవాలుగా స్వీకరించడం జరిగింది. लेकिन जब पॉलिटिकल व्हील हो, जनता जनार्दन का समर्थन हो, स्पष्ट दृष्टि हो तो सिद्धियां प्राप्त होके रहती हैं. और आज वो जिला हिंदुस्तान के फास्टेस्ट गति से आगे बढ़ने वाले जिलों में अपनी जगह बना रहा है. ఒక రాజకీయ దృఢ సంకల్పం ఉంటే, సత్సంకల్పం ఉంటే, ప్రజల యొక్క మద్దతు ఉంటే దేన్నైనా నెరవేర్చడానికి ఉదాహరణ, సజీవ ఉదాహరణ కచ్ జిల్లా. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాల్లో ప్రముఖంగా పేర్కొనే విధంగా ఆ కచ్ జిల్లా తిరిగి పునర్నిర్మాణం చేయడం జరిగిందని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. जब ये अमरावती का मुझे निमंत्रण मिला, मैंने बाबू को कहा था मैं जरूर आऊंगा. लेकिन जब मैंने अखबार में पढ़ा कि चंद्रबाबू तेलंगाना के मुख्यमंत्री के घर गए, जाकर के उन्होंने उनका निमंत्रण दिया, ये जब समाचार मेरे पास आए तब मेरी खुशियों का पार नहीं रहा था. और इसलिए मैं उनको विशेष बधाई देता हूं इस काम के लिए. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతికి శంకుస్థాపనకు రావాలని నాకు ఆహ్వానం ఇచ్చినప్పుడు నేను అంగీకరించాను. ఆ తర్వాత నాకు వార్తా ప్రసారాల ద్వారా సమాచారం తెలిసింది. శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారి ఇంటికి వెళ్ళి స్వయంగా ఆహ్వానించాడని చెప్పారంటే నేను మనసులో ఎంతో సంతోషించాను. कुछ लोगों के राजनीतिक स्वार्थ के कारण विचार विमर्श की प्रक्रिया को पूर्ण किए बिना हड़बड़ में, जल्दबाजी में आंध्र और तेलंगाना विभाजन हुआ. రాజకీయ కారణాలతో సరైనటి యొక్క ఆలోచనలు చేయకుండా, పరిపక్వతతో భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆ రోజు తొందరపాటుతో రాష్ట్ర విభజన ఆంధ్ర తెలంగాణగా ఏర్పాటు చేశారు నాటి పాలకులు. लेकिन इस सारी प्रक्रिया में जो निर्दोष लोगों को जान गंवानी पड़ी, संपत्ति का अपरंपार नुकसान हुआ, उसकी पीड़ा मुझे आज भी है. ఆ సందర్భంగా రెండు ప్రాంతాల్లో అమాయక జనం యొక్క ప్రాణాలు పోవడం, కొంత ఆస్తులు ధ్వంసం కావడం అవన్నీ కూడా నా మనసును ఎంతో కలిచివేశాయి. अंग्रेजों ने कुछ ऐसी चीजें छोड़ करके गए कि उसके कारण आज भी हमारे देश में कभी न कभी कोई न कोई तनाव पैदा होता है. ఇంగ్లీష్ వాళ్ళు పోతూ పోతూ కొన్ని అలాంటి ఆలోచనలు వదిలిపెట్టిపోయారు. వాటి కారణంగా మన దేశంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఉద్రిక్తతలు, వైషమ్యాలు వస్తూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. पिछली सरकार की कुछ ऐसा करके गई है कि जिसके कारण आंध्र और तेलंगाना के बीच हर हमेशा कोई न कोई तनाव के कारण बने रहते हैं. గత ప్రభుత్వం పోతూ పోతూ సమస్యలను పరిష్కరించకుండా జటిలం చేసిపోయింది. అందుకని అప్పుడప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. लेकिन अब समय की मांग है कि हम आंध्र और तेलंगाना, चाहे आंध्र हो चाहे तेलंगाना हो, हमारी आत्मा तेलुगु है. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన అందరి యొక్క ఆత్మ, తెలుగువారి అందరి యొక్క ఆత్మ ఒకటే, తెలుగువారి అందరూ ఒకటే, తెలుగువారి ఆత్మ ఒకటే. और इस तेलुगु आत्मा की दो भुजाएं हैं, एक तेलंगाना एक आंध्र, और दोनों इतनी प्रगति करें, दोनों एक दूसरे को इतने पूरक हो कि हिंदुस्तान की शान बढ़ाने में ये हमारी शक्ति बनी रहे. ఈ తెలంగాణ, ఈ ఆంధ్ర రెండు కూడా బుధంగా పనిచేస్తే భారతదేశాన్ని శక్తివంతంగా దేశంగా తయారు చేయాలనే ప్రయత్నం అవుతుందో అది కూడా సంకల్పం సిద్ధిస్తుందనే విశ్వాసం నాకుంది. मुझे विश्वास है कि भारत सरकार ने जो एक स्टार्टअप का अभियान चलाया है, उस स्टार्टअप का सबसे ज्यादा लाभ लेने की किसी की ताकत है तो इस धरती की है. ఈ కేంద్ర ప్రభుత్వం ఏతుందో
ఇది కొత్తగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే స్టార్టప్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దాన్ని బాగా శక్తివంతంగా చేపట్టగలిగే శక్తి తాహత్తు ఎక్కడ ఉందంటే ఈ భూమి పైన ఉంది, ఈ తెలుగు గడ్డ పైన ఉందని ప్రధానమంత్రి గారు చెప్పారు. आंध्र के लाखों जवान दुनिया के अनेक देशों में प्रोफेशनल्स के नाते अपनी उत्तम जगह बनाई है. మన ఆంధ్ర తెలుగు ప్రజలు యువకులు ముఖ్యంగా ప్రపంచంలో అనేక చోట్ల వెళ్ళి ప్రముఖమైన స్థానాలు అక్కడ సంపాదించారు, మనకి పేరు తెస్తూ ఉన్నారు. आंध्र प्रदेश जिसके पास ऐसे प्रतिभावान नौजवान हो, बुद्धिमान यूथ हो, वे इनोवेशन के लिए, स्टार्टअप के लिए एक पूरा नया साम्राज्य आंध्र की धरती पर खड़े कर सकते हैं. ఈ ఆంధ్రప్రదేశ్ చెందిన ఈ తెలుగు యువకులు, విద్యావంతులు, విద్యార్థులు వీళ్ళ తెలివి అమోఘమైనది. వీళ్ళందరూ కూడా చొరవ చూపించి ఈ స్టార్టప్ల విషయంలో మరింతగా శ్రద్ధ తీసుకుంటే ఇది ఒక నిశ్శబ్ద విప్లవంలాగా ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశానికి, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. मुझे विश्वास है कि इसके द्वारा आने वाले दिनों में आंध्र एक नई आर्थिक क्रांति का नेतृत्व करेगा. నాకు పూర్తి విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో ఒక నవ్య ఆర్థిక క్రాంతిని ఆంధ్రప్రదేశ్ సాధించి పెడుతుందనే విశ్వాసం నాకుంది. ये युवा केंद्रीय आर्थिक क्रांति होगी. యువకులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థ, కేంద్రీకృత వ్యవస్థ రాబోతుంది. जिस देश के पास 800 मिलियन 65 साल से कम आयु की उम्र के नौजवान हो, वो देश नई आर्थिक शक्ति बन सकता है, नई आर्थिक क्रांति कर सकता है. ఏ దేశంలో అయితే 80 కోట్ల మంది ఈ యొక్క 25-40 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు వాళ్ళు ముందుకు వెళ్తారనే విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. और मुझे विश्वास है कि भले आंध्र और तेलंगाना अलग हुए हो, लेकिन दोनों में आगे बढ़ने की शक्ति है और दोनों एक दूसरे को पूरक बन करके आगे बढ़ने का प्रयास करेंगे. उतना ही दोनों प्रदेशों को लाभ होगा. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ విడిపోయినప్పటికీ కూడా ఇద్దరు తమ తెలివితేటలను ఉపయోగించి భుజం కలిపి పనిచేస్తే ప్రపంచంలో శక్తివంతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ విధంగా చేస్తారనే విశ్వాసం కూడా నాకుంది. जब अटल बिहारी वाजपेयी जी देश के प्रधानमंत्री थे, तभी देश में 3 नए राज्य बने थे. 3 राज्यों का विभाजन हुआ था, लेकिन कोई कटुता नहीं थी, कोई संघर्ष नहीं हुआ, कोई लहू नहीं बहे और बाद में भी कोई संकट पैदा नहीं हुआ. मुझे आंध्र और तेलंगाना के बीच में भी वही स्थिति लाने का प्रयास करना है. శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో దేశంలో ఆనాడు 3 కొత్త రాష్ట్రాల నిర్మాణం జరిగింది. ఎలాంటి వైషమ్యాలు కానీ విద్వేషాలు కానీ చెరలేకుండా ఆ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ముందుకు వెళుతూ ఉన్నాయి. నాకు విశ్వాసం ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా కలిసికట్టుగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయని చెప్పిన విశ్వాసం నాకుంది. पिछली सरकार ने बहुत सी ऐसी चीजें की हैं जिसको ठीक करने में हमारी काफी ताकत जा रही है, काफी समय जा रहा है. लेकिन मैं इन दोनों प्रदेशवासियों को विश्वास दिलाना चाहता हूं कि भारत सरकार हर प्रकार से आपके साथ रहेगी और हर संभव सहायता करती रहेगी. గతంలో ప్రభుత్వాలు చిన్నచూపు చూసే రాష్ట్రాలను, కానీ నేను మీకు హామీ ఇవ్వదలుచుకున్నాను, ఈ తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రాల రెండింటికి కూడా కావలసిన సంపూర్ణ సహాయ సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మిమ్మల్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను మనం చేస్తున్నాను. भारत सरकार और चंद्रबाबू के बीच में फ्रीक्वेंसी इतनी मैच होती है, काम करने में एक दूसरे को समझने में इतनी सुविधा है और उसके कारण सरकार बनने के बाद जो पहला ध्यान दिया गया वो हमें ह्यूमन रिसोर्स डेवलपमेंट पर दिया है. आंध्र के अंदर ह्यूमन रिसोर्स डेवलपमेंट का एक कैपिटल कैसे बने, उस दिशा में हमने ध्यान केंद्रित किया है. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటి మధ్య సరైన సమన్వయం ఉంది. ఏదైతే మానవ ఈ యొక్క మేధస్సు, శక్తి అయితే ఉందో దీన్ని సరిగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు వెళుతుంది. ఆంధ్రప్రదేశ్లో శ్రీ చంద్రబాబు నాయుడు ఆ దిశలో ముందడుగు కూడా వేశారు. रीऑर्गेनाइजेशन एक्ट के तहत ह्यूमन रिसोर्स डेवलपमेंट को प्राथमिकता देकर के अब तक 11 शैक्षणिक संस्थानों के काम को आगे बढ़ाया गया है. इंडियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी IIT, इंडियन इंस्टीट्यूट ऑफ इंफॉर्मेशन टेक्नोलॉजी, इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट,
ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस, NIT, इंडियन इंस्टीट्यूट ऑफ साइंस एजुकेशन एंड रिसर्च, सेंट्रल यूनिवर्सिटी, पेट्रोलियम यूनिवर्सिटी, ये सारी इकाइयां इतने कम समय में खड़ी करने की दिशा में अहम कदम उठा लिए गए हैं। మానవ వనరుల యొక్క అభివృద్ధికి ఇక్కడ అపారమైన అవకాశం ఉందని గుర్తించి రాష్ట్ర విభజన సందర్భంగా ఏవైతే సంస్థల గురించి పేర్కొన్నారో ఆ సంస్థలన్నిటి కూడా అనతి కాలంలోనే వాటిని మంజూరు చేయడం జరిగింది, వాటిని ప్రారంభించడం జరిగింది. అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ కావచ్చు, అలాగే IIIT కావచ్చు, IESR కావచ్చు, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేకపోతే పెట్రోలియం యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిశోధనా సంస్థలు కావచ్చు, ఏవైతే పేర్కొన్నామో వాటన్నిటిని కూడా మంజూరు చేయడము, శీఘ్రగతిన వాటిని ప్రారంభించడం చేయడము, దానివల్ల ప్రజలకు యువకులకు అవకాశం లభించే విధంగా చూడడం కూడా జరిగింది. प्रजा के इस राजधानी जब बन रही है तब आप लोग अपने अपने गांव से पवित्र माटी और पानी लाए हैं और आपने सच्चे अर्थ में इसको प्रजा की पाटनगरी बनाने की दिशा में एक सफल आयोजन किया है। మీరు కొత్త రాజధాని ఏర్పడేటప్పుడు మీ గ్రామాల నుంచి కొంత మట్టిని సేకరించి ఒక విజయవంతమైన రాజధానిగా దీన్ని ఏర్పాటు చేసే కోసం అని చెప్పి చొరవ చూపించారు. जब मुझे इस योजना का पता चला और आज मैं आ रहा था तो मुझे भी विचार आया, ఈ విషయం నాకు ఎప్పుడైతే తెలిసిందో, ఈ సమాచారం తెలిసిన తర్వాత నాకు కూడా అలాంటి ఆలోచన వచ్చింది. और मैं भी माटी और पानी साथ लेकर के आया. నేను కూడా మట్టిని మరియు నీరుని తీసుకొని తోడుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను కొత్త రాజధాని కోసం అని చెప్పని. मैं माटी लाया हूं, भारत के लोकतंत्र का मंदिर संसद के परिसर में से माटी लाया हूं और पानी यमुना जी नदी में से लाया हूं. और यमुना जी हमारे देश में कोई भी नदी ये सिर्फ नदी नहीं होती है, हमारे देश में नदी एक संस्कृति होती है. మన యొక్క పార్లమెంటు ప్రజా మందిరం అవుతుందో ఆ భారత పార్లమెంట్ యొక్క ప్రాంగణంలో మట్టిని సేకరించి దాన్ని అమరావతి రాజధాని కోసం తీసుకొచ్చాను. దానితో పాటు మనం ఎంతో పవిత్రమైన యొక్క సంస్కృతికి కేంద్ర బిందువైన యొక్క యమునా నది నుంచి కూడా ఢిల్లీ నీరుని తీసుకొచ్చాను. మట్టి నీరు రెండు కూడా ఈ రాజధాని కోసం నాతో పాటు తీసుకురావడం జరిగింది. और जब मैंने चंद्रबाबू को दिया तो उनको आश्चर्य हुआ और वो मुझे कह रहे हैं कि बड़ा इमोशनल टच है मेरे मन को. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైతే నేను వీటిని అందించానో ఆయన అన్నాడు, నాకు మనసులో ఎంతో ఉద్వేగం కలుగుతూ ఉంది. మీరు ఢిల్లీ నుంచి పార్లమెంట్ నుంచి మట్టిని తీసుకురావడం, యమునా నది నుంచి నీరు తీసుకురావడం నాకెంతో ఉద్వేగాన్ని ఆనందభరితం చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. लेकिन मैं आंध्रवासियों को कहना चाहता हूं, ये सिर्फ संसद परिसर की मिट्टी या यमुना जी नदी का जल इतना ही नहीं है, ये तो एक प्रकार से देश की राजधानी अब अमरावती पहुंच गई है, इसका संदेश है. కేవలం ఆ ఢిల్లీలో పార్లమెంటు ప్రాంగణంలో మట్టి లేదా యమునా నది నీరు కాదు ఇక్కడికి వచ్చింది. ఈ దేశం యొక్క రాజధాని మీ రాష్ట్ర రాజధానిలో కలవడం కోసం నేరుగా ఇక్కడికి వచ్చిందని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. ये प्रतीक इस बात का संदेश लेकर के आया है, ये सिंबल में वो ताकत है, वो विश्वास देता है कि आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिला करके चलेगा, हर समय साथ रहेगा और नई ऊंचाइयों को पार करके रहेगा. ఇది కేవలం లాంఛనప్రాయంగా తెచ్చింది కాదు. దీని యొక్క సందేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పదంలో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం భుజం కలిపి నడుస్తుంది, మీ అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పని ఇది సంకేతం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. जिन लोगों को आंध्र और तेलंगाना का विभाजन करने के साथ एक हमेशा की समस्या के बीज बोने का इरादा रहा है, वे आज भी विष पैदा करने के लिए उसमें खाद डाल रहे हैं. రాజకీయ కారణాలతో రాష్ట్ర విభజన ఆ దృష్టికోణంతో చూసిన వాళ్ళు ఇప్పుడు కూడా విభజన అయిన తర్వాత కూడా దీంట్లో విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. भ्रम फैलाने की कोशिश कर रहे हैं, భ్రమ కలిగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. नौजवानों की भावनाओं को भड़काने का प्रयास कर रहे हैं, యువకుల్లో ఉండే భావోద్రేకాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. लेकिन मैं आज अमरावती सांस्कृतिक नगरी से
आज इस अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्र वासियों को विश्वास दिलाना चाहता हूं कि रीऑर्गेनाइजेशन एक्ट के अंदर जो भी बातें कही गई हैं उसको लेटर एंड स्पिरिट के साथ भारत सरकार साथ रहेगी, लागू करेगी। ये मैं विश्वास दिलाने आया हूं। ఈ విషయం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముఖ్యంగా యువకులకు చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా అక్షర సహా తూచా తప్పకుండా 100% దాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పని ఈ అమరావతి నగరం యొక్క సాక్షిగా నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. आप विश्वास रखिए, चंद्रबाबू और नरेंद्र मोदी की जोड़ी जो बातें तय हुई है उसको साकार करके रहेगी, समय सीमा में साकार करके रहेगी और आंध्र के सपनों को पूरा करके रहेगी। मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की జై హో. बहुत बहुत धन्यवाद। కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మోడీ యొక్క బాబు యొక్క జోడీ ఏవైతే మీ యొక్క అభివృద్ధి పదంలో మీ కళ్ళు ఉన్నాయో వాటన్నిటిని కూడా శాతం సాకారం చేసి చూపిస్తాము, అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ ఉన్నాను. వారితో కూడా కలిసి అందరూ కూడా భారత్ మాతకి జయ అని చెప్పి నినాదం ఇచ్చారు. మనం అందరం కూడా దానికి స్పందించాం. అందరూ ఒకసారి నినాదం ఇవ్వండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. గట్టిగా ఢిల్లీ దాకా వినపడాలి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి. I request our Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu, to present the mementos to our beloved Prime Minister Sri Narendra Modi and the other dignitaries on the days. ఈ అద్భుతమైన చారిత్రక ఘట్టాన్ని, జ్ఞాపకాన్ని గుండెల్లో దాచుకోవాలని మన అమరావతి స్తూపాన్ని పొందిపరిచిన అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇప్పుడు మన ముఖ్యమంత్రి చేతుల మీదుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ బహుకరణ. ఈశ్వరన్ గారికి, పిబి ఆచార్య గారికి, ఎన్వి రమణ గారికి, శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, శ్రీ వైఎస్ చౌదరి గారికి, శ్రీ అశోక్ గజపతిరాజు గారికి, రోసయ్య గారికి, కె చంద్రశేఖరరావు గారికి, బండారు దత్తాత్రేయ గారికి, టకాగి గారికి, శ్రీ దిలీప్ బాబా సాహెబ్ భోస్లే గారికి, నీ ఘనత చూసి గర్వపడును భరత జాతి. అహో అహో అమరావతి,
ఈ చరితలోన శాశ్వతమిక నీదు ఖ్యాతి. ఆర్థిక కార్యకలాపాలకు రాజధాని అంటే కేవలం పరిపాలనా కేంద్రం కాదు. ఆర్థిక కార్యకలాపాలకు అదొక గొప్ప వేదిక కావాలి. యువతరానికి ఉపాధి అవకాశాలు కల్పించే నెలవుగా మారాలి. సేవా రంగానికి అత్యంత కీలకమై ప్రజాసేవలో చరితార్థం అవ్వాలి. వీటన్నింటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చిరునామాగా ఉంటుంది అంటూ తనపై నమ్మకాన్ని ఉంచిన వేలాది మంది రైతు సోదరులకు, లక్షలాది మంది దీక్షా దక్షులకు, కోట్లాది మంది తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అందిస్తూ అమరావతి నవనగరాలుగా విలసిల్లుతుందని విస్పష్టంగా ప్రకటించారు చంద్రబాబు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు. విద్యానగరం, విజ్ఞాన నగరం, క్రీడా నగరం, ఎలక్ట్రానిక్ నగరం, న్యాయ నగరం, పరిపాలనా నగరం, ఆర్థిక నగరం, ఆరోగ్య నగరం, పర్యాటక నగరం, ఈ విధంగా నవ నగరాలతో దేవేంద్రుడి అలకాపురిని మించిన అపూర్వ శోభతో ప్రకాశించబోతోంది అమరావతి, మన అమరావతి. యువతి యువకులారా, ఇది మీ అమరావతి, మీ బంగారు భవితకు బాటలు వేసే అమరావతి, మీ ఉజ్వల భవితవ్యాన్ని మనఃపూర్తిగా కాంక్షించే మన అమరావతి, మన నవ్యాంధ్ర ప్రజా రాజధాని అమరావతి. దీనికి మీ నమ్మకమే అసలైన పునాది. దీనికి మీ నమ్మకమే అసలైన పునాది. జై అమరావతి, జై జై అమరావతి. శిల్ప